నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. తెలంగాణ బీజేపీలో నిరసన స్వరం పెరుగుతోందా? ఎప్పుడు ఇంతేనా? మా పరిస్థితి మారదా? మాకు మాత్రం ఆశలుండవా అని ప్రశ్నించే బ్యాచ్ పెరుగుతోందా? ఇన్నాళ్ళు కుర్చీల వైపు చూసాం, కుర్చీల కోసం ఆశగా చూసాం. ఇప్పుడు కళ్ళు మండాయి, ఇక ఆగలేమంటున్నారా? ఏ విషయంలో తెలంగాణ బీజేపీ లీడర్స్ అంతలా ఫైర్ అయిపోతున్నారు? ఎక్కడ వాళ్ళు అంతలా హర్ట్ అయిపోయారు? అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు తమ నాయకులు కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు కట్టపెట్టడం సాధారణం. వివిధ కార్పొరేషన్లు, కమిషన్లు, అథారిటీల్లో తమ వాళ్లను నియమించుకుంటారు. ఎన్నికల టైంలో టిక్కెట్లు సర్దుబాటు చేయలేని వారిని కూడా ఇలా సంతృప్తి పరుస్తుంటాయి పార్టీలు. అదే కేంద్రంలో అధికార పార్టీకైతే ఇలాంటి అవకాశాలు ఇంకా ఎక్కువ. అందుకే అంత అవకాశమున్నా ఢిల్లీ నాయకత్వం తమను అస్సలు పట్టించుకోవటం లేదని నారాజ్గా ఉన్నారట తెలంగాణ బీజేపీ లీడర్స్. ఓవైపు రాష్ట్రంలోని నామినేటెడ్ పోస్టుల్ని కాంగ్రెస్ సర్కార్ క్లియర్ చేసుకుంటూ వస్తుంటే, ఇక్కడున్న కేంద్ర నామినేటెడ్ పోస్టుల సంగతిని తమ అగ్ర నాయకులు అస్సలు పట్టించుకోవటం లేదన్న అసహనం పెరుగుతోందట. కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చినా రాష్ట్రానికి మాత్రం నామమాత్రంగానే నామినేటెడ్ పదవులు దక్కుతున్నాయన్న ఆవేదన ఉందట తెలంగాణ బీజేపీ లీడర్స్లో. ప్రతిసారి పేర్లు పంపించడం, ఆశగా ఎదురు చూడడం తప్ప అక్కడి నుంచి పోస్టులు వచ్చింది మాత్రం లేదన్న నిరాశ క్యాడర్లో పెరుగుతోందని అంటున్నారు. కనీసం ఈసారైనా కార్యకర్తల గురించి పట్టించుకోవాలని, ప్రోటోకాల్, హోదా ఉన్న నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది. జాతీయ బీసీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్, జౌళి విభాగం, ఎఫ్ఐసి, కోల్ ఇండియా, రైల్వేస్ లాంటి పలు కేంద్ర విభాగాల్లో నామినేటెడ్ పదవులు ఉంటాయి. వాటి వేటిల్లోనూ ఇన్నాళ్లుగా తెలంగాణకు సరైన న్యాయం జరగలేదన్నది ఇక్కడి బీజేపీ నాయకుల బాధగా తెలిసిందే. ఈసారి రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు గెలిచారు కాబట్టి ప్రాధాన్యం ఇవ్వాలన్నది క్యాడర్ డిమాండ్. ఎలాంటి పదవులు ఆశించకుండా దశాబ్దాల తరబడి వ్యయ ప్రయాసల కోర్చి పార్టీ కోసం పనిచేస్తున్న వారిని ఎప్పటికైనా గుర్తించకుంటే ఇంకా ఎప్పుడు గుర్తిస్తారు? కొత్తగా వచ్చేవారికి నమ్మకం ఎలా కుదురుతుందని అంతర్గతంగానే ప్రశ్నిస్తున్నారట నాయకులు. అడపాదడపా వచ్చిన పదవులు కూడా లాబీయింగ్ చేసుకున్న వారికే తప్ప అచ్చంగా పార్టీ కోసం పనిచేసిన వారిని ఎన్నడూ గుర్తించారన్నది నాయకుల క్వశ్చన్. పార్టీ క్యాడర్లో ఉత్సాహం, శ్రేణుల్లో నమ్మకం రావాలంటే నామినేటెడ్ పదవులు ఇచ్చి తీరాల్సిందేనన్నది తెలంగాణ బీజేపీలో బలమైన వాయిస్. మరి చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్న నేతల్ని ఢిల్లీ నాయకత్వం కరుణిస్తుందా? ఈసారైనా పదవులిచ్చి సంతృప్తి పరుస్తారా అన్నది చూడాలి.